ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషున్నారు కదూ. ఈ రోజు కూడా యేసే మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు కదూ. యేసే మనతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజు మాట్లాడుతున్న మాట మన జీవితాలు కట్టబోతున్నది. ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలు నేర్పించబోతూ ఉన్నది, ఏది ఆశించకూడదో ఏది ఆశించాలో, ఎలా బ్రతకాలో, ఈ లోకంలో ఈ చిన్న జీవితం ఎలా జీవించాలో, శ్రేష్టమైనదిగా యుగ యుగాలు బ్రతకడానికి కావాల్సిన అర్హతను ఎలా పొందుకోవాలో ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని పంపించండి. దేవుని మాట అనేకులు బ్రతికించబోతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మీ యొక్క స్టేటస్లో, అదేవిధంగా మీ యొక్క గ్రూప్స్లో కూడా దీన్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని వినట్లుగా మీరు మీ వంతు సహకారం అందించాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలో వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దేవా, ఈ వర్తమానం మీరు ఆశీర్వదించమడుగుచున్నాము తండ్రి. మీరు మాట్లాడండి ప్రభువా. మీ ఆశీర్వచనం తెలియచేయమడుగుచున్నాము తండ్రి. మీ వాక్కును తెలియచేయమడుగుచున్నాము తండ్రి. శక్తితో నింపండి తండ్రి, బలముతో నింపండి, జీవముతో నింపండి, మీ ఆశీర్వాదంతో నింపండి తండ్రి. ఆయన మీ సహాయక రక్తమును చాపి నడిపించి బలప స్థిరపరచమడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, అభిషిక్తుడా, మీకు స్తోత్రాలు తండ్రి. ఆరాధ్యుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రధాన కాపరి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ ప్రజలను మీరు నిలబెట్టమని అడుగుచున్నాం. మీ ప్రజలతో మీరు మాట్లాడి సంధించమని అడుగుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ జ్ఞానముతో నింపమని అడుగుచున్నాము తండ్రి. జ్ఞానము గల ఆత్మ, బుద్ధి గల ఆత్మ మీరు దయచేసి నడిపించి బలప స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. మనం ఇప్పుడు శ్రమల కాలంలో ఉన్నాం. ప్రజలందరూ చెప్తారు ఇది శ్రమల కాలం, శ్రమల కాలం, లెంటి డేస్లో ఉన్నాం. సో లెంటి డేస్ అంటే అర్థం ఏంటంటే వసంతకాలము, ఆకు రాలేటువంటి కాలం, నూతన చిగురులు తొడిగేటువంటి కాలం. మొదట ఉన్న ఆకులు రాలిపోయినప్పుడు, పాత ఆకులు రాలిపోయినప్పుడు క్రొత్త ఆకులతో ఆ యొక్క వృక్షాలు వింత శోభతో ప్రకాశించగలుగుతాయి. వింత శోభతో నూతన ఆకులతో దిగి రాబోతూ ఉన్నాయి. సో ఇది వసంతకాలం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, మన జీవితంలో అటువంటి గతము రాలిపోయినప్పుడు, మన జీవితంలో అటువంటి మన సొంత ఆలోచనలు దాటిపోయినప్పుడు, సొంత ఆలోచనలు రాలిపోయినప్పుడు, అప్పుడు క్రొత్త జీవితం మన జీవితంలో రాబోతున్నది. బైబిల్ ఒక మాట చదువుకుంటాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. పౌలు ఈ మాట చెబుతూ ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను అంటే నేను అనేటువంటి స్వభావం, నాది అనేటువంటి స్వభావం, లేకపోతే నాలోంచి పుట్టినటువంటి నా సొంత ఆలోచన, ఇతరులకు విరుద్ధమైన ఆలోచన, ఇతరులకు హాని కలిగించే ఆలోచన, ఇతరులకు నష్టం కలిగించేటువంటి ఆలోచన, క్రియ. సో ఇవన్నీ కూడా సిలువ వేయబడినప్పుడు అప్పుడు దేవునికి పనికొచ్చే పాత్రగా నీ జీవితం మార్చబడుతుంది. దేవునికి ఇష్టమైన పాత్రగా మార్చబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన ఎవరు అంటే ఆహాబు చక్రవర్తి. ఆహాబు, యెజెబెల్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, మనకు బాగా తెలుసు. ఏలియా కాలంలో ఒక రోజున ఆహాబు తన యొక్క ప్రాకారం తిరుగుతున్నప్పుడు ప్రక్కనే ఒక విర్రగాల్సినటువంటి మరి ఒక ద్రాక్ష తోట కనబడింది. చాలా అద్భుతంగా పంట పండింది. పైనుంచి చూస్తూ ఉంటే గుత్తులుగా ఆ యొక్క తోట ఎంతో శోభాతిశయంగా ఉంది. వెంటనే తన పనివాడిని పిలిపించేసి అడిగాడు, ఎవరిది ఈ తోట? మీరు చూస్తే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, తన యొక్క పనివాడిని పిలిపించేసి ఎవరిది తోట అని అడిగాడు. అప్పుడు వెంటనే అతను చెప్పాడు, అయ్యా ఇది నాబోతు అనేటువంటి ఒక వ్యక్తిదయ్యా అని చెప్పాడు. వెంటనే నాబోతును పిలిపించండి అన్నాడు. పిలిపించిన తర్వాత నాబోతుతో చెప్పాడు, ఇదిగో ఈ తోట మాకు కూరగాయలకు కావాలి, దీన్ని మాకు ఇస్తే మా నగరం ఆనుకుని ఉంది కాబట్టి ఇస్తే తీసుకుంటాం, నీకు మంచి రేట్ ఇస్తాం. ఒకవేళ ఈ పొలానికి ఇంకో పొలం ఇవ్వమంటే ఊరు బయట ఇంకో పొలం ఉంది ఇస్తాం. కాబట్టి ఈ చేను నాకు కావాలి ఖచ్చితంగా అని అడిగాడు. అయితే నాబోతు ఏమంటాడంటే, అయ్యా ఇది నా పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం, దేవుడు వాళ్ళ పేరు మీద రాసి వాళ్ళకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం అయ్యా. డబ్బు కోసమో లేకపోతే ఇంకొక పొలం కోసమో లేకపోతే నువ్వు ఇచ్చే బహుమానం కోసం నేను దీన్ని నమ్ముకోలేనయ్యా, నా వల్ల కాదని చెప్పి చెప్తాడు. పితరులు ఇచ్చినటువంటిది దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. కాబట్టి దాంట్లో మేము ఆశీర్వాదంగా బ్రతుకుతున్నాం, దాంట్లో వచ్చిన పంటను బట్టి మేము సంతోషంగా బ్రతుకుతున్నాం. కాబట్టి అయ్యా ఇది నేను ఇవ్వలేను అని చెప్పాడు. అప్పుడు వెంటనే చిన్న బుచ్చుకుని ఆయన పసిపిల్లోళ్ళలాగా పోయి మంచం ఎక్కి అలిగి పడుకున్నాడు. బైబిల్ చెప్తున్నారు అలిగి పడుకున్నాడు.
యెజబెల్ వచ్చి అడిగింది, ఏంటయ్యా నువ్వు ఎందుకు పడుకున్నావు? ఇదిగో పలానా నాబోతు అతని ద్రాక్ష తోట చాలా నచ్చింది, నాకు అది కావాలి, నాకు అంతే. నాకు అమ్మమ్మని అడిగితే అతను ఇవ్వనన్నాడు, కాబట్టి నాకు చాలా దిగులుగా ఉందని చెప్పేసి అన్నాడు. అంటే ఇతని స్వభావం ఎటువంటిదంటే ఇతరులు ఎన్ని చెప్పినా వినడు. నాకు కావాలి కాబట్టి నాకు అంత ఇచ్చేయాలి అంతే. చిన్నపిల్లల వాళ్ళు కూడా అంతే కదా, నాకు కావాలంతే ఇచ్చేయి, నాకు కావాలంతే. సో ఇతను ఆ విధంగా నాకు నచ్చింది కాబట్టి అది ఎవరిదైనా సరే ఆ సొత్తు నాకు కావాల్సిందని చెప్పారు. ఇప్పుడు దేవుని బిడ్డ అటువంటి వ్యక్తి ఇతను. అయితే అతని భార్య చెప్పింది, ఇజ్రాయెల్ రాజువైన నీవు ఈ విధంగా ఉంటావా? లే, నేను తెప్పిస్తానులే అని చెప్పేసి కొంతమంది దొంగ సాక్షులు పుట్టించేసి నాబోతుకు విరుద్ధంగా, ఇతడు రాజుకు విరుద్ధంగా మాట్లాడాడు, రాజ్యశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడాడని చెప్పేసి ఒక క్రొత్త సాక్షుల సమూహాన్ని లేవనెత్తి ఆ ఊరిలో అతన్ని పిలిపించి ఆ సాక్ష్యం రుజువు చేపించేసి అతన్ని రాళ్లతో కొట్టి చంపించేశారు. వెంటనే ఆ యెజబెలు అతను చనిపోగానే కబురు చేసింది, ఇదిగో నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ తోటను, నాబోతు యొక్క తోటను స్వతంత్రించుకోపో అని చెప్పగానే ఇతడు రథం వేసుకుని వెళ్తున్నాడు. వెళ్ళి ఆ తోటను స్వతంత్రించుకొని వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు వెంటనే దేవుని యొక్క యెహోవా వాక్కు తిష్బీడు అనేటువంటి ఏలియాకు ప్రత్యక్షమై చెప్పింది, ఏలియా నువ్వు ఆహాబు రథాన్ని ఎదుర్కోపో అని చెప్పేసి వెంటనే అతను ఒక ప్రవచనం, ఆ నోట ప్రవచనం ఉంచి పంపించాడు. ఆ ప్రవచనం ఏంటి అంటే, ఎక్కడ నాబోతు రక్తం ఏ విధంగా కుక్కలు నాకాయో అదే రీతిగా ఆహాబు నీ రక్తం కూడా కుక్కలు నాకబోతూ ఉన్నాయి, నీ భార్య అయినటువంటి యెజబెలు యొక్క రక్తాన్ని కుక్కలు నాకబోతున్నాయి, కుక్కలు మాంసం తినబోతున్నాయి అని చెప్పేసి ప్రవచనం పెట్టి పంపించేశాడు దేవుడు. అలాగే తీసుకుని వచ్చి అలాగే ప్రవచించాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఏంటి అంటే నాకు కావాలి, నా ఆశ, నా ఆశది నాకు కావాల్సిందే, నేను ఏం అడుగుతానో నాకు అది కావాల్సింది అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆశ గలటువంటి వాడు ఆహాబు. చక్రవర్తి, దేవుడు ఎంతో భూమిని ఇచ్చాడు, ఆ దేశం అంతా అతని చేతికి ఇచ్చాడు. అంతేకాదు మంచి వైభవమైన జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. సో దేవుని బిడ్డ మంచి 70 మంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, భార్య, అందరూ ఉన్నారు, అంతా బాగుంది. కానీ వీరు అకాలముగా దేవుడు నిర్ణయించక ముందే, కాలం రాకముందే వారు చావును వరకు కొని తెచ్చుకున్నారు. వారి జీవితాన్ని వారు కుక్కల పాలు చేసుకున్నారు. వారి జీవితాన్ని వారు మరి రక్తపాతం సృష్టించుకున్నారు. ఇతరులను అడిగారు, ఇవ్వయ్యా అంటే ఇవ్వనన్నాడు. వదిలేయచ్చు కదా, వదలలేదు, నాకు కావాల్సిందే, నాకు కావాల్సిందే. ఇటువంటి వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. దావీదు కూడా మిద్దెక్కి ఒక రోజున వసంతకాలం అందరూ యుద్ధానికి వెళ్తే అతను ఒక అమ్మాయిని చూసి, స్నానం చేసిన ఒక అమ్మాయిని చూసి పిలిపించేసి, నాకు కావాల్సిందే, నాకు కావాల్సిందే, నాకు కావాల్సిందే, అయ్యా ఆమె నీ సైనికుడి యొక్క భార్య అయ్యా, నీతో పాటు నీ సైనికులతో పాటు యుద్ధం చేస్తున్నటువంటి ఒక మంచి వీరుడి భార్య అయ్యా అంటే వినలేదు. నాకు కావాల్సిందే, అర్జెంట్ పిలిపించండి అని చెప్పేసి వెంటనే పాపం చేసేసాడు. మీరు ఆనాటి నుంచి దావీదు జీవితంలో విజయం ఎక్కడా చూడలేరు. ఇంకా ఆనాటి నుంచి దావీదు జీవితంలో దుఃఖం, శోకం తప్ప, సొంత బిడ్డల దగ్గర నుంచి, శత్రువుల దగ్గర నుంచి భయంకరమైనటువంటి శోకం, 1 by 1 సొంత ఇంటిలో భయంకర అవమానకర విషయాలు జరిగాయి. సొంత చెల్లిని అన్న పాడు చేశాడు, సొంత అన్నని తమ్ముడిని నరికేశాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, దావీదు ఉపపత్నులు తీసుకొని సొంత కుమారుడే పైన మిద్దె మీద అందరూ చూస్తుండగా వాళ్ళతో పాపం చేశాడు. దావీదుకు 1 by 1 భయంకరమైనటువంటి శోకాలు, భయంకరమైన ఓటములు జరుగుతున్నాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీ కంటికి నువ్వు కానీ ఒకవేళ నిబంధన పెట్టకపోతే, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబు చెబుతున్నాడు ఏంటి అంటే, ఇదిగో నేను నా కంటితో నిబంధన చేసుకున్నాను, కన్యకు నేను ఎలాగో చూతును, ఒకవేళ నేను అలా చూస్తే నా భార్య వేరొకరిని తిరగలి విసురునుగాక, నా భార్య వేరొకరిని ఎదపై వాలునుగాక, నా భార్యని వేరొకరు తీసుకొని పోదురుగాక అని చెప్పేసి ప్రమాణం చేసుకుంటాడు. ఆయన కంటితో నిబంధన చేసుకుంటాడు. కానీ దేవుని బిడ్డ అదే కంటితో దావీదు అంటున్నాడు, నాకు పలాంది చూశాను, నాకు అది కావాల్సిందే అని. అంతే, దావీదు యొక్క జీవితంలో ఎక్కడ మచ్చ ఉందా అంటే ఈ బత్షెబను గురించినటువంటి విషయంలోనే మచ్చ ఉంది. ఈ బత్షెబ విషయంలో అతను తప్పు చేశాడు, దేవుడే డిక్లేర్ చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డ, కంటికి నువ్వేది నచ్చిందని పరిగెత్తుకుంటా నీ ఆశ చొప్పున, ఇతరులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళ రక్తం సిందించినా పర్లేదు, వాళ్ళ బ్రతుకు రక్తపాతం అయినా పర్లేదు, నాకు మాత్రం అది కావాలి, నాకు మాత్రం అది కావాలి. ఇటువంటిది ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో ఆ ఆశ మనల్ని చంపబోతూ ఉన్నది. దావీదుని ఎవ్వరు ఓడించలేరు. ఎటువంటి వీరుడు అంటే 17 సంవత్సరాల వయసులో
ఒట్టి చేతులతో ఎటువంటి సిద్ధపాటు లేకుండా దేవుని బిడ్డ ఆ యొక్క సింహాన్ని చీల్చేసినటువంటి వాడు, ఎటువంటి యుద్ధము లేకుండా, యుద్ధ నైపుణ్యం లేకుండా గోలియాతును చంపినటువంటి వాడు, అంత పెద్ద వీరుడు తన జీవితంలో సొంత పిల్లల చేతులు ఓడిపోవాల్సి వచ్చింది, సొంత వారి చేతులు ఓడిపోవాల్సి వచ్చింది. తల మీద ధూళి పోసుకొని ఏడ్చుకుంటూ కోట విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చేసింది. అంత ఘోరమైనటువంటి విపత్తు వచ్చేసి నా జీవితంలో. అందుకే చెబుతున్న ఈ రోజున నీవు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో ఆ కోరిక ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా, లేదా ఇతరులకి శాపాస్పదంగా ఉందా? ఇక్కడ ఆహాబును గురించి మనం చదువుకుంటే దేవుడు ఎంతో భూమిని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, రాజరికం ఇచ్చాడు, రాజ్యసం ఇచ్చాడు, ఎంత గొప్ప ప్యాలెస్ ఇచ్చాడు దేవుడు, ఎంత గొప్ప అధికారం ఇచ్చాడు దేవుడు, ఎంత పెద్ద సైన్యాన్ని ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా పక్కోడి పొలం కావాలి నాకు, అవసరమైతే వాడిని చంపైనా సరే, వాడి రక్తం చిందించైనా సరే, వాడి అడ్రస్ లేకుండా సరే నాకు ఆ పొలం తెచ్చి ఇవ్వాలి. ఇది ఆయనకున్నటువంటి పట్టుదల. ప్రియ దేవుని బిడ్డ ఈ విధంగా చేసినందువలన ఒకవేళ అతను రాజు అయి ఉండొచ్చు, నన్ను ఎవరు ఏమంటారు, నా జోలికి ఎవరు వస్తారు, నేను రాజు, నేనే అధికారిని, ఎవరేమంటారు నన్ను ఒకవేళ అనుకోవచ్చు. కానీ పైన ఉన్నటువంటి మహాధికారి, సైన్యములకు అధిపతి అయినటువంటి తండ్రి, సర్వ అధికారులకు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి సుపీరియర్ అధిపతి, సూపర్ నేచురల్ అధిపతి పైనుండి చూస్తూ ఉన్నాడు. ఆయన అన్యాయాన్ని సహించే దేవుడు కాదు. ఈ లోక జడ్జీలు ఒకవేళ అన్యాయపు తీర్పు తీర్చవచ్చు, లాయర్లు అన్యాయపు వాదనలు చేయొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు అన్యాయపు వాదన చేసే దేవుడు కాదు. ఆయన సత్యం, ఆయన మాట సత్యం, ఆయన తీర్పు సత్యం, ఆయన సింహాసనం సత్యం, ఆయన రాజదండం సత్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్యాయపు మాట, అన్యాయపు వాక్కు ఒక్కరోజు కూడా అన్యాయపు తీర్పు అని తీర్చడం ఆయన శాత కాదు. అటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నట్టు యేసయ్య. సో దేవుడు చూశాడు, ఆకాశం దేవుడు చూసి ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. పంపించి అర్జెంటుగా ఏలియా వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో. ఆ రథం ఎంతో స్పీడ్గా వస్తూ ఉంది, ఆనందంగా, అబ్బా నేను ఆశించింది నాకు దొరికింది, నేను ఆశించి నాకు దొరికింది, ఇంకా అబ్బా ఏమన్నా సరే నేను దాన్ని స్వతంత్రించుకుంటాను, ఆ ద్రాక్ష తోట నాది, ఆ ఫలాలు నావి, దాంట్లో ఉద్యానవనం కట్టుకుంటాను, దాంట్లో ఉయ్యాల ఊగుతాను, దాంట్లో నాకు ఇష్టం వచ్చినట్టు పార్క్ కట్టుకుంటాను అనుకొని చాలా కలలు కంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ లోపల ఎదురుగా అభిషేక వస్త్రాన్ని ధరించుకున్నటువంటి రోషం కలిగినటువంటి ప్రవక్త నిలబడి ఉన్నాడు. ఏంటయ్యా అనగానే చెప్తున్నాడు, ఆహాబు నువ్వు రాజు అనుకుంటున్నావేమో, నా అధికారానికి ఎవరు అడ్డురారు అనుకుంటున్నావేమో, ఇదిగో నీలో పుట్టిన ఆశ నీకు విరుద్ధంగా పనిచేయబోతున్నది. నీలో పుట్టినటువంటి ఆ ఆశ ఈరోజు నీకు విరుద్ధంగా తీర్పు తెచ్చబోతుంది. నీ చావును కొని తెచ్చింది. ఈరోజు నీకు చావుకు విరుద్ధంగా నేను చెప్పబోతున్నాను. ఏ స్థలంలో నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకాయో అదే రీతిగా ఆ విధంగానే నీ రక్తాన్ని కుక్కలు నాకబోతూ ఉన్నాయి. నీ భార్య కుక్కల చేత తినబడబోతూ ఉన్నది. కపాలం తప్ప చేతులు తప్ప ఏం మిగలకుండా తినబోతుంది అని చెప్పేసి ఆయన ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ అదే రీతిగా అతని యొక్క రక్తము యుద్ధములు అతను ఓడిపోయినప్పుడు రక్తము కుక్కలు నాకే రథం కడుగుతుండగా, అదేవిధంగా యెజబేలు పై నుండి చూస్తూ ఉన్నప్పుడు యెహూ వచ్చి ఆమెను పడద్రోసి ఆమె యొక్క కింద పడిపోయినప్పుడు ఆమె యొక్క మాంసాన్ని కుక్కలు వచ్చి తినేసాయి. ఆమె జీవితం అలా అంతం అయిపోయింది. ఎంతో బ్యూటిఫుల్, ఎప్పుడు నిత్యం అలంకరించుకునేటువంటి ఆమె ఆ విధంగా తమ జీవితాన్ని నాశనం చేసుకుంది. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కంటి ఇచ్చ నీ ఇంటిలో శాపం తీసుకొని రాబోతుందేమో చూడు. నీ కంటి ఇచ్చ నీ బ్రతుకు నాశనం చేయబోతుందేమో చూడు. ఆ తర్వాత అతను 70 మంది కొడుకులు చచ్చిపోయారు. ఒకే రోజు చంపబడ్డ 70 మంది కొడుకులు. కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఆహాబు సంతతి అనేది లేకుండా పోయింది. భూమి మీద అతని యొక్క ఆనవాళ్ళు లేకుండా వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఒక్క ఆశ తన యావత్ కుటుంబ జీవితాన్ని, తన రాజరికాన్ని, తనకున్నటువంటి సమస్త వైభవాన్ని అంతటి కూడా ఒక్క రోజులో నాశనం చేసేసింది. నీ ఆశ నిన్ను బ్రతికిస్తుందా, నాశనం చేస్తుందా? నీ ఆశ నీ దేవుడు సంతోషపెడుతుందా, లేకపోతే నీకు విరుద్ధమైన ప్రవచనాన్ని పంపిస్తూ ఉందా? సంసోను కూడా అన్నాడు, నాకు తిమ్నాతో అమ్మాయి నచ్చింది, నాకు నా కంటికి నచ్చింది, నాకు పెళ్లి చేయండి. నాయన వద్దు నాయన, వాళ్ళు మన జాతి కాదు, వాళ్ళు మన యొక్క మరి దేవుని పిల్లలు కాదు, వద్దు అని చెప్పినప్పుడు వినలేదు. నాకు అమ్మాయి నచ్చిందంటే చెయ్యండి అన్నాడు. ఆ రోజు నుంచి అతని జీవితంలో ఒక భయంకరమైనటువంటి మరి శాపస్వరం కార్యాలు ఆరంభమయ్యాయి. ఓటమి ఆరంభమైంది. ప్రియ దేవుని బిడ్డ, అందుకే చెబుతున్నాను, వెతుక్కుంటూ దెలీలా దగ్గరికి వెళ్ళాడు. దెలీలా నచ్చిందని చెప్పేసి మొత్తానికి అక్కడే మకాం పెట్టేశాడు. చివరికి ఏం జరిగింది అతని జీవితంలో అంటే అంతా పోగొట్టుకున్నాడు. లైఫ్ అంతా చీకటి అయిపోయింది. బందికాన బానిసత్వం వచ్చేసింది, చెరసాల వచ్చేసింది. అతని జీవితంలో చెప్పుకోలేని సమస్యలు వచ్చేసాయి. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ ఇచ్చ, నీ యొక్క కోరిక నిన్ను చంపబోతుందా, బ్రతికించబోతుందా, నీ కుటుంబాన్ని చల్లాచెదరు చేయబోతుందా?
నీ కుటుంబ వ్యవస్థను నాశనం చేయబోతుందా, లేకపోతే అనేకులకు ఆశీర్వాదం కలిగించబోతూ ఉందా? నీ ఆశ మీద ఆధారపడి ఉంది అది. నీ తృష్ట మీద ఆధారపడి ఉంది, నీ కంటి ఇచ్చ మీద ఆధారపడి ఉంది నువ్వు ఎలా బ్రతకబోతున్నావు అనేది. అందుకే దేవుడు అంటాడు, నీ కన్ను మంచిదైతే నీ దేహమంతా మంచిది అయిపోతుంది, నీ బ్రతుకంతా మంచిది అయిపోతుంది. కాబట్టి మంచి కంటితో చూడాలి, నువ్వు మంచి దేవుని దృష్టితో నువ్వు చూడాలి, మంచి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పు నువ్వు చూడాలి. నీ ఇష్టం చొప్పున కాదు, నీ ఆలోచన చొప్పున కాదు, నీ దేవుడిచ్చేటువంటి కంటి ఇచ్చ చొప్పు నువ్వు బ్రతికిస్తే అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, మనము మంచి ఆశని కలిగినటువంటి వారికి ఉండాలి. మన కన్ను చెడిపోకుండా, మన కన్ను పాపిష్టి కార్యాలకు తిరగకుండా, మన కన్ను అన్యాయమైన వాటిపై తిరగకుండా ఎప్పుడైతే మనం కంటిని సరి చేసుకుంటామో, ఎందుకంటే ఈ దేహానికి దీపం కన్ను. కన్ను మలిగిపోతే బ్రతుకు చీకటి అయిపోతుంది. నీకు ఇష్టం వచ్చిన కార్యాలతో నువ్వు తిరుక్కుంటా, నాకు ఇష్టం ఇది నేను ఇలాగే చేస్తాను, నాకు ఇష్టం ఇలాగే ఉంటాను, నాకు ఇష్టం. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా అంటావో నీ ఇష్టమే నిన్ను సిలువేయబోతుంది. రేపటి రోజున నీ ఇష్టమే నిన్ను పట్టుకొని నేను జీవితం నాశనం చేయబోతుంది. నీ ఇష్టమే నీ రాజ్యాన్ని, ప్రభువుకు నీ పట్ల చిత్తాన్ని నాశనం చేయబోతున్నది. నీ ఇష్టమే నీ బ్రతుకులో పెను తుఫాను చెలరేగేటట్టుగా చేయబోతూ ఉన్నది. అందుకే ఈ రోజున చెప్పాలి, నా ఇష్టాన్ని బలిపీడమే పెడుతున్నాను ప్రభువా, నా ఇచ్ఛను నీ బలిపీడమే పెడుతున్నాను ప్రభువా. అయ్యా, నా ఇచ్చ నా చిత్తంగా నెరవేర్చబడాల్సింది నీ చిత్తం నెరవేర్చబడునుగాక, నీ ఉద్దేశమే నెరవేర్చబడునుగాక తండ్రి అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన చేస్తావో, నీ ఇచ్చను సిలువేస్తావో, నీ ఇచ్చను బలిపీడమే తీసుకొస్తావో, అప్పుడు దేవుని చిత్తం నెరవేర్చబడబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇచ్చ ఒకవేళ శరీర సంబంధమైనది అయితే ఈ రోజున బలిపీడమే పెడితేనే, ఈరోజు దేవుని దగ్గర ఒప్పుకుంటేనే రేపు నీ ప్రాణం కాపాడబడదు, రేపు నీ జీవితం కాపాడబడలేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, రోజున నీ జీవితం కాపాడబడవలెనంటే ఖచ్చితంగా నీ చిత్తం చావాలి, నీ ఉద్దేశం చావాలి. శరీర ప్రకారమైనటువంటి నీ యొక్క తలంపులు చచ్చిపోయినప్పుడు దైవికమైనటువంటి సమాధానం, దైవికమైన ఆలోచనలు, దైవికమైనటువంటి తలంపులు, దైవికమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవుని అభిషేకం నీ మీద రాబోతూ ఉన్నది. నీవు ఆయన చిత్తం చొప్పున నడవబోతూ ఉన్నావు. అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యంగా జరగబోతున్నది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ, అందుకే ఈ రోజున చెబుదామా, నా ఈ చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం, నీ ఉద్దేశం నా జీవితం నెరవేర్చబడును గాక, నీ ప్రణాళిక నా బ్రతుకులు నెరవేర్చబడును గాక, నీ మాట 100% నా జీవితం నెరవేర్చబడును గాక. ఎప్పుడైతే చెబుతావో ఆనాడు, ఈ రోజే అది మంచి దినము. తీర్మానం చేసుకున్న మరుక్షణమే దేవుడిని నడిపించబోతున్నాడు, శక్తిమంతులుగా మార్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే సంవత్సరం దేవుడి దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. తనకున్నటువంటి ఇచ్చలన్నిటినీ బలిపీడమే పెట్టి సిలువేసి తానే సిలువలాగా 2 స్తంభాల మధ్య చేతులు చాపి తానే సిలువ అయిపోయి కదా, 2 స్తంభాల మధ్యలో కట్టేశారు ఆయన్ని, చేతులు కట్టేశారు గొలుసులేసి, సిలువలాగా చేతులు చాపుకొని. యేసుప్రభు సిలువలో చేతులు చాపినాడు, తను చాపుకొని అంటున్నాడు, ప్రభువా ఫిలిస్తీన్లను ఒక్కసారి నా 2 కళ నిమిత్తం పగ తీర్చుకోవటానికి, నీ యుద్ధం చేయడానికి ప్రభువా ఈరోజు నాకు శక్తిని దయచే ప్రభు అని మళ్ళీ ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతంగా అతనికి శక్తిని ఇచ్చాడు. అతను చేసినటువంటి యుద్ధము దేవుని చిత్తాన్ని నెరవేర్చింది, శత్రు సమూహాన్ని కూల్చివేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యుద్ధం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. దేవుని ఇచ్చను నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడైతే సిద్ధపడతావో ఆనాడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, అద్భుతకరంగా మార్చబడుతుంది, నీ బ్రతుకు సమాధానంతో నింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరిగే సమయం ఆసన్నమైనది, ఆశ్చర్యంగా జరిగే సమయం ఆసన్నమైనది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఆహాబు యెజెబెలుడు దేవుడు ఎంత ఉన్నతంగా హెచ్చించినా, నిజాన్ని వీళ్ళిద్దరు పుట్టడం రాజకుటుంబులుగా పుట్టారు. వీళ్ళకి ఆకలి దప్పికలు తెలియదు, వీళ్ళకి బాధ దుఃఖం తెలియదు. బంగారు స్పూన్ జీవితం, బంగారు ఊయల, పట్టు వస్త్రాల చీనాంబరాల మధ్యలో పుట్టారు వీళ్ళు. ఎంత అద్భుతమైన జీవితం వాళ్ళది. దేవుడు ఎంత అద్భుతమైన జీవితం ఇచ్చాడు వాళ్ళకి. ఆకలి బాధ తెలియదు, కష్టం తెలియదు, బాధ తెలియదు. ఎటు చూస్తే సర్వెంట్లు, ఎటు చూస్తే అద్భుతమైనటువంటి ప్రపంచం. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి ప్రపంచంలో పుట్టి కూడా ఒక పక్కన చిన్న ల్యాండ్ కోసం, చిన్న పీస్ కోసం ఇంత పెద్ద ల్యాండ్ ఇచ్చాడు దేవుడు. ఒకవేళ యెజెబెల్ అనొచ్చు, ఎందుకయ్యా తన భూమిని మనకు, పేదోడు ఏదో చేసుకుంటున్నాడు, తిన్నాయి తన బతుకని, ఎందుకయ్యా అతని భూమి మనకు, చూడు ఇటు కావాలంటే నీకు ఇటు పక్క పెద్ద ఉద్యానవనం చేసిస్తాం, అటుపక్క ఒక పెద్ద ఉద్యానవనం నేను కట్టిస్తాను, నీకు ఎందుకయ్యా, నీకు ఉద్యానవనగా కావాల్సింది, నేను కట్టిస్తానయ్యా ఉండు అని చెప్పేసి ఒకవేళ భార్య తన భర్తని సముదాయించి
అర్థమయ్యేటట్టుగా చెప్పి, వాళ్ళ కష్టాజీతం అయ్యా, ఏదో పాపం వాళ్ళ పెదర్లు గుర్తుగా పెట్టుకున్నాడు, వదిలేయి అని చెప్పేసి ఉంటే ఆ కుటుంబం అంతా బ్రతికేదే. కానీ తన భర్త యొక్క చెడ్డ ఆలోచన బలపరిచి, తన భర్త యొక్క శరీర ఇచ్ఛను బలపరిచి, ఓకే నీకు కావాలి కదా, ఉండు నేను తెచ్చిస్తాను, నువ్వేమడితే నేను తెచ్చిస్తానని చెప్పేసి వెళ్ళి ప్రియ దేవుని బిడ్డ దొంగ సాక్షులు పుట్టించేసి, అబద్ధ సాక్షులు పుట్టించేసి ఒక వ్యక్తి మరణానికి, ఒక కుటుంబం మరణానికి వాళ్ళు కారణమయ్యారు. రక్తాన్ని చిందించారు అన్యాయంగా. ఏం జరిగింది అంటే అలాగే కుటుంబం రక్తం చిందించబడింది. అతని పిల్లలు చంపబడ్డారు. అతని యొక్క ప్యాలెస్ మొత్తం హస్తగతం అయిపోయింది శత్రువులకు. ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చేసింది. మనుషుడు దేన్ని విత్తితే దాన్నే కోసుకుంటాడు. ఆహాబు దేన్ని విత్తాడు అదే కోసుకున్నాడు తన జీవితంలో. అందుకే చెబుతాను, ఈ రోజున బలహీనులు కదా అని నీ పొలం పక్కన వాళ్ళ పొలం ఒకళ్ళు ఆక్రమించుకుంటావేమో, బలహీనులు కదా అని చెప్పేసి నీ ఇంటి పక్కన స్థలం ఆక్రమించుకుంటావేమో, ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటావేమో తెలియకుండా వెళ్ళి ఇది నాది అన్నట్లుగా. ఒకవేళ అందరికీ మరి లంచం ఇచ్చేసేసి నీ పేరు పెట్టించుకుంటావేమో. జాగ్రత్త, ఆకాశమందున దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు భూమి మీద సురక్షితంగా క్షేమంగా ఉండాలంటే నీ వల్ల భూమి మీద బ్రతుకుతున్న ఏ వ్యక్తి సఫర్ కాకూడదు. నీ వల్ల భూమి మీద బ్రతుకుతున్న నీ తోటివాడు ఎప్పటికీ కన్నీరు పెట్టకూడదు. వాడి రక్తం నీ వల్ల చిందకూడదు. వాడి రక్తం నీ వల్ల చిందనేకూడదు. చిందింది అంటే నీ కోసం నువ్వే కత్తులు సిద్ధం చేసుకున్నావు, నీ కోసం నువ్వే మరణాన్ని సిద్ధం చేసుకుంటున్నావు, నీ కోసం నీవే రక్తపాతాన్ని సిద్ధం చేసుకుంటున్నావు, నీ కుటుంబం నాశనం చేయడానికి నువ్వే సిద్ధపడుతున్నావు. ఒక అవకాశం ఇస్తున్నావు శత్రువుకు నువ్వే. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం బాగుండాలి, భూమి మీద నీ బ్రతుకు సురక్షితంగా క్షేమంగా ఉండాలంటే, భూమి మీద నీ జీవితం దీర్ఘాయుష్మంతుడై బ్రతికి దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఈరోజు దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలి. నీ తోటి వానికి, నీ పక్కన ఉన్నటువంటి బలహీనుడు కావచ్చు, దిక్కులేనోడు కావచ్చు, లేకపోతే నీతో పోరాడలేనటువంటి బలహీనుడు కావచ్చు, నీలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకపోవచ్చు, నీలాంటి తెలివి లేకపోవచ్చు ఆక్రమించుకోవటానికి. కానీ అతని పక్షాన ఉన్నటువంటి దేవుడు, ఆ పేదవాడి పక్షాన ఉన్నటువంటి దేవుడు, అతని ఆర్తనాదం వింటున్నటువంటి దేవుడు చెవిటివాడు కాదు. నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గపు కార్యాలు చూడకుండా లేడు ఆయన. కంటిని కలుగ చేసిన దేవుడు కానకుండునా, చెవిని కలుగ చేసిన దేవుడు వినకుండునా. కాబట్టి బలహీనుడి వైపు నువ్వు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే నీ పక్కన విధవరాళ్ళు ఉంటే దేవుడు విధవరాల పక్షాన్ని వ్యాజ్యం ఆడతారు. తండ్రి లేని బిడ్డలు ఉంటే వాళ్ళ పక్షాన్ని దేవుడు న్యాయాధిపతిగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరదేశులు ఉంటే వాళ్ళ పక్షాన దేవుడు సంరక్షకుడిగా ఉంటాడు. కాబట్టి ముగ్గురు మనం ఎప్పుడు ఏం చేయకూడదు, పరదేశులను ఏం చేయకూడదు, విధవరాలను ఏం చేయకూడదు, దిక్కులేని వాళ్ళని ఏం చేయకూడదు, తండ్రి లేని బిడ్డలు ఏం చేయకూడదు. సో ఇదన్నమాట. కాబట్టి దేవుని బిడ్డ, ఒకళ్ళు దిక్కు లేనటువంటి వాళ్ళు, వాళ్ళ పక్షాన్ని మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఉండి ఉంటే మోసం చేయటానికో, వాళ్ళని ఏమార్చటానికో, వాళ్ళ జీవితంలో ఏదో 4 రూపాయలు ఇచ్చి ఆ పొలాన్ని రాపించుకోవడానికో చాలామంది నేను చూస్తుంటాను. వడ్డీకి డబ్బులు ఇస్తారు, వడ్డీలు చక్ర వడ్డీలు వేసే భూమిని కాజేస్తారు. ఆ భూమి వల్ల నీకు సంతోషం ఉంటుందంటే వట్టి మాట. ఆ భూమి వల్ల నీకు సమాధానం ఉంటుందంటే వట్టి మాట. అన్యాయం చేసి భూములు కొనుక్కునేటువంటి వాళ్ళు, అన్యాయం చేసి ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళు, ఆ ఇళ్లలో సమాధానం ఉండదు, ఆ ఇళ్లలో నెమ్మది ఉండదు. రోదన తప్ప, కన్నీరు తప్ప, శాపం తప్ప. ఎస్, నీ సరిహద్దులో సమాధానం ఉండాలంటే నీ చుట్టుపక్కలటువంటి వాళ్ళందరూ నిన్ను బట్టి సమాధానంగా ఉండాలి. నీ సరిహద్దులో నెమ్మది ఉండాలి అంటే నీతో ఉన్నటువంటి వారందరూ నెమ్మది కలిగి ఉండాలి. మోసం చేయటమో, దగా చేయటమో, తెలియకుండా వాళ్ళకే వెన్నుపోటు పడవటం, ఇట్లాంటి పనులు కానీ చేసాము అంటే నువ్వు రాజువే కావచ్చు, అధికారివే కావచ్చు, ప్రధానివే కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, బాగా చదువుకున్న వ్యక్తి కావచ్చు, కోట్లకు పడగలెత్తిన వ్యక్తివి కావచ్చు, అంతకంటే ఆకాశం అందున్నటువంటి దేవుడు తేరి చూస్తున్నాడు. ఆయన దృష్టిలో తప్పించుకోగలిగినటువంటి వారు ఒక్కరు కూడా లేరు. ఆయన చెయ్యి చాపితే ఆయన పనిష్మెంట్ ఆపగలిగినటువంటి వాళ్ళు, ఆయన తీర్పును ఆపగలిగినటువంటి వారు ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. ప్రభు తీర్పు కోసం కాదు నువ్వు పుట్టింది, ప్రభు కనికరం కోసమే, దేవుని కనికరం కోసమే. దేవుడు నీకెంతో ఇచ్చాడు సహోదరుడా, నీకెంతో ఇచ్చాడు. తృప్తిపడు, లేకపోతే ఇంకా వేరే సంపాదించుకో. అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యముతోటి ఒకవేళ సంపాదించుకొని చూసావా, ఆకాశం మీద దేవుడు నవ్వుతూ చూస్తూ ఉన్నాడంట. ఆకాశం మీద దేవుడు అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. ఒక్కరోజు దొరికిపోతావు ఏదో ఒక రోజున. కనుక జాగ్రత్త. నీవు దీర్ఘాయుష్మంతుడివై తృప్తిగా దినములు కలిగి సంతోషంగా సమాధానంగా
నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో, అందరితో బ్రతకాలి అంటే నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమాధానంగా ఉండాలి. నీతో ఉన్నటువంటి వారందరూ బాగుపడాలి. నీతో ఉన్నటువంటి వారందరూ క్షేమాభివృద్ధిని అందాలి. నీతో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎప్పుడు ద్రోహం చేయకుండా, అపనమ్మకం కలిగించకుండా సంతోషంగా నువ్వు బ్రతకాలి. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ చుట్టుపక్కల ఏ విత్తనాలు వేస్తున్నావో అవే లేస్తాయి ఒకరోజు. ఆ విత్తనాలే కోసుకుంటావు, పంటనే కోసుకుంటావు నువ్వు ఒకరోజు. అందుకే దేవుని బట్టి మనం మంచి విత్తనాలు వేసేటువంటి వారిగా ఉండాలి. మంచి పంటను గ్యాదర్ చేసుకునే వాళ్ళగా ఉండాలి. మన జీవితం ఆశ్చర్యకరంగా మారాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సంతోషదాయకంగా మారాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని బట్టి ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ఇచ్ఛ, నీ ఆశ, నీ కంటి ఆశ ఒకవేళ ఈరోజు నిన్ను నరకపాత్రుగా చేయబోతుందేమో, నీ కుటుంబాన్ని నాశనం చేయబోతుందేమో. నువ్వు కోరుకున్న అమ్మాయి ఇంకొకరి భార్య అయితే, నువ్వు కోరుకున్న వ్యక్తి ఇంకొకరి భర్త అయితే జాగ్రత్త. నీవు ఎటువంటి వ్యక్తివైనా సరే ఖచ్చితంగా అవతల వాడు ఏ విధంగా దుఃఖపడుతున్నారో, ఏ విధంగా ఏడుస్తున్నారో వాళ్ళ కన్నీళ్ళు నీ మీద ఉండబోతున్నాయి. వారి యొక్క బాధ నీ మీద ఉండబోతుంది. వారి యొక్క వేదన నీ మీద ఉండబోతూ ఉన్నది. ఒకరోజు దేవుడు తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా. నువ్వు ఎవరైనా సరే. రాజైన దావీదు ప్రియమైనటువంటి వాడు. రాజైన దావీదు దేవునికి ఎంతో ఇష్టడు, హృదయానుసారుడు. కానీ ఏం చేశాడు దేవుడు? వదిలేశాడా? వేరొకరి భార్యను తీసుకుని వచ్చినందువల్ల, తన ఇంట్లో పెట్టుకున్నందువల్ల దేవుడు క్షమించాడా? నా హృదయానుసారులేండి అయితే ఇందులో అనుకున్నాడా? నెవర్. దేవుడు పక్షపాతి కాడండి. ఆయన నిష్పక్షపాతి. ఆయన ఏదైనా చేయదలిస్తే న్యాయమైంది, ధర్మమైనది, అద్భుతమైంది అన్నీ మరి దేవుడు ఆచితూచని పని చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ముందు ఏ పక్షపాతం లేడు. ఆయనకి ఎంత కింద వానికి ఎంత న్యాయం చేస్తాడు, పైన వాళ్ళకి అంతే న్యాయం చేస్తాడు. పైన వాళ్ళకి ఎంత న్యాయం చేస్తాడు, కింద వాళ్ళకి అట్నే చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన పరమ న్యాయాధిపతి. కాబట్టి ఆయన దృష్టి నుంచి మనం తప్పించుకోలేం. సహోదరుడా, నీవు దీర్ఘాయుష్మంతులు బ్రతకాలని, తృప్తిగా దినములు కలిగి బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ లైఫ్ అద్భుతంగా మారబోతున్నది. అనేకులు వెలుగుగా, దివిటిగా దేవుడిని మార్చబోతూ ఉన్నాడు. శరీరాశతో, నేత్రాశతో బ్రతికిన కాలం చాలు. సొంత ఇచ్చతో బ్రతికిన కాలం చాలు. సొంత ప్రణాళిక కోసం బ్రతికిన కాలం చాలు. ఈరోజు దేవుని కోసం సమర్పించుకుందాం. దేవుని కోసం అద్భుతాలు చేసే సమయం ఆసన్నమైనది. నీ యవ్వన రక్తం ప్రభువుకు అంకితం చేయి. నీ యవ్వన బలం దేవునికి అర్పించు. అద్భుతం చేసే సమయం ఆసన్నమైనది. ప్రార్థన చేసుకుంటాం. అందరు తలలు వంచి నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకొని అడుగుతావా? నేను ప్రభువా నీ బలిపీఠం రావాలని ఆశపడుతున్నాను ప్రభువా. అందరం తలలు వంచి సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా ఇచ్ఛ, నా ఆశ, నా కనుదృష్టి ఈరోజు చెడిపోకుండా తండ్రి నీకు ఇష్టంగా మారాలి. నీ కన్ను వలె నా కన్ను మారాలి. పాపిని చూచినప్పుడు కన్నీరు గాల్చే కన్ను, తప్పిపోయిన వారిని చూచినప్పుడు వెతికే కన్ను అయ్యా నాకు దయచేయి తండ్రి. పాపంలో కొట్టుకొని పోతున్న వారిని కనికరించే కన్ను నాకు దయచేయి ప్రభువా. మీ ఆత్మల భారం నాకు దయచేయండి తండ్రి. నా బ్రతుకులో ప్రభువా ఈ రోజు నుంచి అయినా తండ్రి సమర్పించుకుని నడిచే జీవితం నాకు దయచేయండి. కృపచేత నింపండి ప్రభా, దయచేత నింపండి ప్రభా. మీ ఆత్మతో నింపండి తండ్రి, ఆశీర్వాదంతో నింపండి ప్రభా, క్షేమముతో నింపండి నాయన. దాటిపోవద్దు నాయన మా బ్రతుకుల్ని, దాటిపోవద్దు తండ్రి మా జీవితాలని. సాతాను చేతిలో పడనివద్దయ్యా. లోకానుసార మనుషుల చేతిలో పడనివద్దు తండ్రి. లోకములో మా జీవితాన్ని వేటాడే వాళ్ళ వేటగాళ్ళ చేతిలో పడకూడదు ప్రభువా. ఇప్పటికే పడిపోయిన పిల్లలు ఉన్నారు నాయన, తప్పించుకొని ఎలా రావాలో తెలియక వాళ్ళ చేతిలో దొరికిపోయి ప్రభువా, తప్పించుకొని పోయే మార్గము లేక పాపంలోనే మునిగిపోతూ, శాపంలోనే మునిగిపోతూ తండ్రి నాయన ఎంతమంది ప్రజలు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోయ్యా. వారి నుంచి విడుదల దయచేయండి తండ్రి నాయన. పాప విచ్చ నుంచి విడిపించండి తండ్రి నాయన. దుర్మార్గపు ఆలోచించి విడిపించండి, దుష్టమైన ఆలోచించి విడిపించండి. శక్తితో నింపండి నాయన, బలముతో నింపండి ప్రభు, ఆశీర్వాదంతో నింపండి ప్రభు, క్షేమముతో నింపండి తండ్రి. మా యవన బిడ్డలు ఎవరు పాపానికి బలి కాకూడదు నాయన. మా యవన బిడ్డల రక్తం పాపం కోసం చిందించబడకూడదు తండ్రి. అయ్యా సహాయం చేసి నడిపించండి అయ్యా. శక్తితో నింపండి తండ్రి, మీ బలముతో నింపండి ప్రభు. మా కన్ను చెడకూడదు తండ్రి నాయన. మా చుట్టుపక్కల వారందరూ కూడా మమ్మల్ని బట్టి సమాధానముతో ఉండాలి. మా చుట్టుపక్కల వారందరూ తండ్రి మమ్మల్ని బట్టి క్షేమంగా ఉండాలి. మా సరిహద్దుల్లో సమాధానం ఉండునుగాక, మా సరిహద్దులో క్షేమం ఉండునుగాక, మా సరిహద్దులో ఆశీర్వాదం ఉండునుగాక తండ్రి. దావీదు కన్ను అతన్ని ఓడిపెట్టుగా చేసింది ప్రభువా. ఆహాబు కన్ను పక్కన వాడి పొలాన్ని ఆశించి తండ్రి మరణాన్ని కొని తెచ్చుకుందయ్యా. తన కుటుంబం చెల్లాచెదరు చేసి అనుమానికి వచ్చేసిందయ్యా.
మా కుటుంబాలు క్షేమంగా ఉండాలయ్యా, మా కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి తండ్రి, మా కుటుంబాలు ఆశ్చర్యకరంగా ఉండాలి ప్రభువా. ఎంతమంది కుటుంబాలు ఇప్పటికే గజగజ వణుకుతున్నాయో, ఎంతమంది కుటుంబాల పిల్లలు గజగజ వణుకుతున్నారో అయ్యా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృపా దయా కనికరించి నడిపించి బలపరిస్తే ప్రోత్సహించండి. మీరు అద్భుతం చేయండి తండ్రి, మీరు ఆశ్చర్యకరంగా నడిపించండి తండ్రి. కృపచేత నింపండి ప్రభువా, మీ జీవముతో నింపండి ప్రభువా, మీ ఆత్మతో నింపండి ప్రభువా. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరిస్తే పచ్చమని సహాయం చేయమని, మీరు అభిషేకించమని ఆదరించమని ప్రభువా. ప్రార్థన ఆలకించే దేవుడవు నీవు. ఈ ఒక్క జీవితము తండ్రి నాయన మేమందరం పరిశుద్ధంగా బ్రతికినాయన సజీవ యాగముగా నీ కొరకు బ్రతికే కృపించి నడిపించండి, సహాయం చేయమని ఆదరించండి. మమ్మల్ని బట్టి తండ్రి మా దేశం హర్షించాలి, మమ్మల్ని బట్టి నాయన ప్రజలు హర్షించాలి తండ్రి. మీ కృపా దయ కనిపించి నడిపించమని సహాయం చేయమని అభిషేకించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు తిరిగి దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో ఆయన దీపం వలె నీ కంటిని మార్చి నిలబెట్టి ఆదరించునుగాక. నీ కనుదృష్టి ద్వారా అనేకుల దేవుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ గొప్ప దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.